ఫస్ట్ డికాషన్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ డికాషన్లో వచ్చేసి టీ పౌడర్ 2 స్పూన్లు, కాఫీ పౌడర్ 1 స్పూను, లవంగాలు 1 స్పూన్ అయితే వేసి ఈ మాదిరి కాంచుకోవాలా. సో కాంచేసినాక కొంచెంసేపు సలార్ పెట్టుకోవాలా స్టవ్ పై నుంచి తీసేసినాక. తర్వాత మన హెయిర్కి ఎంత అవసరమో అంత ఎన్న పౌడర్ అయితే తీసుకోవాలా. సో నాకైతే కన్నా ఫుల్ ప్యాకెట్ అయితే సరిపోయిందండి. ఇది 100 గ్రామ్ ప్యాకెట్ ఎన్న పౌడర్ అయితే డికాషన్ అయితే వేసేసుకోవాలా. అలాగే కొద్దిగా నిమ్మరసం అనేది వేసుకోవాలా, హాఫ్ నిమ్మరసము. బాగా అంతా కూడా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో నేనైతే కన్నా ఎన్న అయితే ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకుంటూ ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలా. సో ఈ మాదిరి మిక్స్ చేసి మూత పెట్టేసుకొని తెల్లారి మరుసటి రోజు అయితే మనము మూత తీసి చూద్దాం. చూడండి ఇక్కడైతే బాగా నైట్ అంతా కూడా మనకి ఎన్న అనేది నానాక 1 స్పూన్ పెరుగు అనేది వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకొని హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. హెయిర్కి అయితే ఆయిల్ అనేది ఉండకూడదు. సో మొత్తం కూడా అప్లై చేసుకున్నాక మనము ఒక 5 గంటల సేపు అలాగే వదిలేసి 5 గంటల తర్వాత మనం హెడ్ బాత్ చేసినామంటే హెయిర్ అనేది రెడ్ కలర్లో వస్తుంది. మీకు అందరికీ నచ్చింది అనుకుంటే తప్పకుండా